హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యారెట్ హల్వా. నార్మల్గా క్యారెట్ని తురుముకొని హల్వా చేసుకుంటాం. అలా కాకుండా డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 kg క్యారెట్ని తీసుకొని పిల్లర్తో పీల్ చేసుకోవాలి. నార్మల్ క్యారెట్ అయితే హల్వా కొంచెమైనా పచ్చివాసన వస్తుంది, సో ఇలా రెడ్ క్యారెట్ తీసుకోండి. క్యారెట్ పూర్తిగా పీల్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ కడాయి అయితే హల్వా అడుగంటకుండా వస్తుంది. గీ కొంచెం హీట్ అయిన తర్వాత 10 జీడిపప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో కిస్మిస్ వేసుకొని స్లోగా టాస్ చేస్తూ వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న కడాయిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు, ముందుగా వేసుకున్న నెయ్యినే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత ఒక 1/2 లీటర్ పాలను అందులో వేసుకోవాలి. అలా స్లోగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్మాషర్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. క్యారెట్ ఎంత బాగా కుక్ అయితే అంత త్వరగా స్మాష్ చేసుకోవడానికి వీలవుతుంది. అలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. హల్వాకి రెడ్ కలర్ క్యారెట్ని యూజ్ చేస్తే హల్వాలో కలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 150 గ్రామ్స్ షుగర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా స్లోగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హల్వా దగ్గరగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని స్లోగా అందులో కలుపుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత హల్వాలో పుచ్చిపప్పుని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మీడియంగా యాడ్ చేసుకోండి, క్రంచీగా తగులుతుంది. ఇంకా ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ను హల్వాలో వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని హల్వాని అందులోకి సర్వ్ చేసుకోండి. అంతే, క్యారెట్ హల్వా రెడీ. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.